ఆమె సంపాదన ఆ ఇంటి ఆర్థిక వెలుగు అన్నట్లుగా ఎస్సీ కార్పొరేషన్ పనిచేస్తుందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మహిళల చేయూతకు అందిస్తున్న వివిధ పథకాలను కార్పొరేషన్ సంచాలకులు తులసీదేవి తెలిపారు. ఉన్నతి పథకం ద్వారా మహిళలకు రాయితీ రుణాలు అందిస్తున్నామని, డిఆర్డీఏ ద్వారా వడ్డీ లేని రుణాలను, హెచ్ఎంబీ ట్రైనింగ్ ద్వారా మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీ బస్సుకి మహిళా డ్రైవర్గా కర్నూలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎంపిక కావడం ఉమ్మడి కర్నూలు జిల్లాకే గర్వకారణమని తులసీదేవి అన్నారు. డే గురించి మాట్లాడేటప్పుడు మహిళల గురించి చెప్పాలా, ముఖ్యంగా ఎస్సీ మహిళల గురించి చెప్పేటప్పుడు మా దగ్గర ఎస్సీ కార్పొరేషన్లో మహిళలకి చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఉన్నతి ద్వారా మహిళలకి మేము కార్పొరేషన్ నుంచి సబ్సిడీ ఇస్తున్నాము. అలాగే పీటీడీఆర్డీ నుంచి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాము. 385 యూనిట్లు గాను 1,92,00,000 సబ్సిడీ ఇప్పించాం ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు నంద్యాలకు గాను. ఇందులో మహిళలు చాలామంది 385 మంది దీంట్లో బాగుపడ్డారు. ఇదే కాకుండా ఉమెన్స్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ గురించి చాలామందికి లోన్ తీసుకొని మళ్ళీ రీపే చేయాలి, ఎలా చేయాలా ఏంటి, వాళ్ళు ఒక యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, దానిలో రికవరీ ఎలా కట్టాలా ఏంటి, ఇది కూడా వాళ్ళకి చాలా మటుకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెయిన్ మా దగ్గర లోన్స్ తీసుకుంటే జెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకంటే మహిళలు చాలా ముందుగా వచ్చేసి మేము లోన్స్ రీపే చేస్తాం మేడం, ఇంట్రెస్ట్తో సహా మేము చేస్తామని ముందుకు వచ్చేది మహిళలే ఎక్కువ వస్తున్నారు. మహిళల్లో చాలామందికి ఎంకరేజ్మెంట్ గురించి మా దగ్గర ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నమాట. మహిళలు హెచ్ఎంబీ ట్రైనింగ్ అనేది